my dear aspirants. Welcome to the BVM Studies YouTube ఛానల్. మనం గత క్లాసులో శాతవాహనుల యొక్క విద్యా వ్యవస్థ గురించి చూసాం. ఈ క్లాసులోని వాళ్ళ కాలంలో శాతవాహనుల కాలంలో అంటే సుమారు ఇప్పటికన్నా క్రీస్తు 2000 సంవత్సరం పూర్వం వాస్తు శిల్పాలు ఏ విధంగా ఉన్నాయి, అంటే అప్పుడున్న ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది అనేది ఈ క్లాస్లో చూస్తాను. చూడండి, శాతవాహన యుగంలో ఆంధ్రదేశంలో గొప్ప శిల్పకళ నిలయమైందటండి. మన ఆంధ్రదేశం ఎలాగండి, గొప్ప శిల్పకళకు ఒక నిలయం, అంటే ఒక గుడిలాగా. అంటే ఇండియాతో మొత్తానికి కంపేర్ చేసుకుంటే మన ఆంధ్రదేశంలో ఆంధ్ర శిల్పి అనే వ్యక్తి ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాడు. అంత పెద్ద భారతదేశంలోనే మన ఆంధ్రదేశం అంటే ఒక శిల్పానికి ఒక గుడిలా మారిందనమాట. నాటి వాస్తుశిల్పాలకు మతమే చూడండి, నాటి వాస్తుశిల్పాలకు మతమే ప్రధానకరమైన ప్రేరకము. అంటే ఆనాడు వాస్తుశిల్పం ఇప్పుడంటే రకరకాల బొమ్మలు వేయొచ్చండి, రకరకాల విధాలు బోల్డ్ అంటే బిల్డింగులు ఉన్నాయి, ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క టెంపుల్, మళ్ళీ డ్యామ్స్ ఉన్నాయి, రకరకాల నిర్మాణాలు రకరకాల జరుగుతున్నాయి. కానీ అప్పుడు వాస్తుశిల్పాన్ని మనం గ్రహించాలి అంటే మనకేంటండి, మతాన్ని బట్టి దేవుడి విగ్రహాల్లోనే కనబడిద్ది ఆ వాస్తుశిల్పి యొక్క ప్రభావం, తన ప్రతిభ అనేది. ఎలాగండి, ఆనాడు చెక్కిన శిల్పాలే నమూనే మనకు తెలుస్తుందన్నమాట. అంత గొప్ప శిల్పాలను ఆ రోజు చెక్కారనమాట. నాటి లౌకిక నిర్మాణాలు అవశేషాలు లభ్యం కాలేదు. అంటే అవశేషాలు అంటే ఇక్కడ ఏంటంటే అప్పటివి ఆనాడు సంబంధించిన ఏవైతే కొన్ని కట్టడాలు ఉన్నాయో అవి బుక్కుల్లో మాత్రమే ఉన్నాయి, కానీ ఆ బుక్కుల్లో వివరంగా తెలుస్తుంది. కానీ నేటికంటే మనకి ఇన్ని సంవత్సరాలు అయిపోయిందండి. ఒక బిల్డింగ్ మహా అయితే ఈ రోజుల్లో ఒక 100 సంవత్సరాలు ఉండడమే కష్టమండి. అలాంటిది సుమారు 2000 సంవత్సరాల క్రితం నాటివి. అందుకే కొద్ది వరకు కొన్ని కనుమరుగు అయిపోయాయి అన్నమాట. అంటే మనకు కొన్ని అవశేషాలు కూడా కొన్ని అవశేషాలు దొరికి కొన్ని లభ్యం కాలేదు. కానీ మనకి గాథా సప్తశతి అనే గ్రంథంలోనండి మనకి ఏంటంటే, ఈ గ్రంథంలోని ఏంటండి, గౌరీ అంటే అమ్మవారండి, గణేష అంటే మన వినాయకమూర్తి, ఇంద్రాది దేవతల ఆలయాలండి. దేవుళ్ళ ప్రస్తావన కాదండి, ఆ దేవతల ఆలయాల ప్రస్తావన అనేది అక్కడ ఉందండి. మనకి ఎక్కడండి, మనకి గాథా సప్తశతి అనే గ్రంథంలోని ఈ ఆలయాల ప్రస్తావన మనకు కలదనమాట. ఇటీవల మనకి గుడిమల్లం అంటే చిత్తూరులోని జరిగిన త్రవ్వకాల్లో బయటపడిన దేవాలయాల శిథిలాలు బయటపడ్డాయి. ఎక్కడంటే చిత్తూరు జిల్లాలో ఉన్న గుడిమల్లం అనే ప్రాంతంలోనే మనకి ఆర్కియాలజిస్టులు అనే వ్యక్తి తవ్వకాలు జరుపుతారండి. ఆ తవ్వకాలు జరిపినప్పుడు ఈ గుడిమల్లం అనే ప్రాంతంలో ఏంటంటే దేవాలయ శిథిలాలు బయటపడ్డాయి అన్నమాట. ఈ శిథిలాలను వాళ్ళు ఏం చేశారంటే కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగించి తరువాత ఇది ఏటి తెలిసింది, ఈ శిథిలాలు అనేవి ఎన్ని సంవత్సరాల క్రితం ఏ యుగానికి చెంది ఉంటాయంటే ఆ శిథిలాలు శాతవాహన యుగానికి చెందినవనేసి అభిప్రాయం పడ్డారనమాట. అంటే శాతవాహనుల కాలంలో దేవాలయాలు కూడా మనకి అంత ఇప్పుడులాగా పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్, పెద్ద పెద్ద అందంగా గోపురాలు చెక్కడం కాదు, నామమాత్రంగా అయితే దేవాలయాల కట్టడాలు కూడా ఉన్నాయండి. కానీ నాటి ఆలయాల పూర్తి స్వరూపం గ్రహించడం చాలా కష్టం. ఎందుకంటే మనకు దొరికిన శిథిలాలు కూడా అంత పర్ఫెక్ట్గా అయినా మనకు ఎలాగున్న రూపాలు అలాగే ఇప్పుడు చెక్కు చెదిరిపోకుండా దొరకలేదండి, బాగా పాడైపోయిన దొరికాయి అన్నమాట. ఇవి ఆలయాలు అయ్యి ఉంటాయి అనేసి మనం భావించారు. అందువల్ల ఆలయాలు ఎలా కట్టి ఉంటారో ఆ పూర్తి స్వరూపాన్ని అయితే మనం గ్రహించడం అనేది కొద్ది వరకు అయితే కష్టమేనండి. ఇక నాటి వాస్తుశిల్పి అంటే ఆ వాస్తుశిల్ప రంగాల్లో ఆంధ్ర ప్రతిభను గ్రహించడానికి మిగిలింది మనకి ఏంటంటే, ఆ వాస్తుశిల్పి యొక్క ప్రతిభను గ్రహించడానికి మనం ఎంత చెప్పామే, యావత్ భారతదేశానికి ఆంధ్ర శిల్పి అనే వ్యక్తి మనకు ఒక గొప్ప స్థానాన్ని పొందాడనేసి దానికి మనం ఎలా చెప్పగలమంటే నాటి బౌద్ధ నిర్మాణాల శిథిలాల వల్లనే మనం చెప్పగలం. ఇవి మనకి తన ప్రతిభను చాటి చెప్పడానికి, ఆంధ్ర శిల్పి ప్రతిభను ఇప్పుడు కూడా మెచ్చుకోవడానికి ఆనాటి బౌద్ధ నిర్మాణాల శిథిలాలు ఉన్నాయి కండి, వాటిని బట్టి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ నిర్మాణాల్లో ముఖ్యమైనవి ఏటి, బౌద్ధ నిర్మాణాల్లో చాలా రకాల నిర్మాణాలు ఉంటాయి, అందులో ముఖ్యమైనవి ఏటి, ఈ ముఖ్యమైనవి ఏంటంటే స్తూప చైత్య విహారాలు. స్తూపాలు, చైత్యాలు,
విహారాలు ఇవి ముఖ్యమైనవన్నమాట. ఇక క్రింది పాయింట్లో చూడండి, బౌద్ధ యుగ ఆంధ్ర వాస్తుశిల్పాలలో అంటే మన ఈ ఆంధ్రదేశం వాస్తుశిల్పాలలో ఏదైతే బౌద్ధానికి సంబంధించిన శిల్పాలు చెక్కారు కదండి, వీళ్ళు దాటండి ఎవరెవరి ప్రభావం మన ఆంధ్ర శిల్పి మీద ఉంది అంటే ఆంధ్ర శిల్పి ఈ బౌద్ధ శిల్పాలకు ఇంతకు ముందు కూడా చెక్కిన వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కొన్ని అక్కడ కాంచి గ్రహించడం జరిగిందనమాట. అది ఏ ఏ ప్రాంతాల నుండి ఆంధ్ర శిల్పి గ్రహించాడు, వాళ్ళ ప్రభావం మన శిల్పం మీద పడిందంటే మహారాష్ట్రలోని గుహవాస్తు శిల్పాల ప్రభావం కూడా మన ఆంధ్ర శిల్పి మీద పడింది. అంటే ఆంధ్ర శిల్పి ఇక్కడ బౌద్ధ స్తూపాలు ఏవైనా చెక్కుతుంటే మహారాష్ట్రలో ఎలా ఉందో కొద్ది వరకు చిన్నది ఇక్కడ అన్వయించాడు అనమాట. ఇక ఉత్తరాపద వాయువ్య భారత శిల్ప ప్రభావం కూడా మన ఈ ఆంధ్ర శిల్పి మీద మనకి ప్రభావం అనేది ఇక్కడ కూడా ఉంది. ఎవరిదండి? మహారాష్ట్రలో శిల్పుల ప్రభావము, అలాగే ఉత్తరాపద వాయువ్య భారత శిల్పాల ప్రభావం కూడా మన శిల్పులు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ అక్కడక్కడ ఉన్న మంచివన్నీ తీసుకుంటూ ఇక్కడ ప్రవేశపెట్టడంతో పాటు తిని ప్రతిభను కూడా అందులో చూపించాడు అనమాట. వాళ్ళది గ్రహించడంతో పాటు తిని స్టైల్ని కూడా ఆ శిల్పంలో ప్రభావితం చేశాడు. ఇక్కడ చెప్పాం కదా ముఖ్యమైన మనకు ఆధారాలలో స్తూప చైత్యాలు అనేసి. అందులో ఇప్పుడు ఏంటంటే మన స్తూపం గురించి చూద్దామండి. ఈ స్తూపాలు అంటే ఏంటి చూద్దాం, ఒక్కసారి చూడండి. బుద్ధునివి కానీ అలాగే బుద్ధుని తరువాత ప్రసిద్ధి చెందిన ఆచార్యులు బోల్డ్ మంది ఉన్నారు కదండి, వాళ్ళవి కానీ అంటే వాళ్ళ శరీరాలు అన్నమాట. అంటే బుద్ధుని శరీరం స్తూపం అంటే ఏంటండి, బుద్ధునివి కానీ ప్రసిద్ధి చెందిన ఆచార్యులు ఎవరైతే బుద్ధుని తర్వాత బౌద్ధ మతంలోని ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆచార్యులు అయ్యారో వాళ్ళ శారీరక అవశేషాలపై నిర్మితమైన స్మారక చిహ్నాలే స్తూపాలు లేక చైత్యాలు. ఏంటండి, వాళ్ళ శరీర అవశేషాలు అంటే వాళ్ళ బాడీ పార్ట్స్లోని అంటే మొత్తం బాడీ పార్ట్స్లో ఏదో ఒక ముక్కను తీసుకుంటూ వాళ్ళు ఇక్కడ పాతిపెట్టి దాని మీద నిర్మించిన కట్టడమేనండి స్తూపము లేక చైత్యము. వీళ్ళలోని ఏంటంటే ఈ స్తూపాల్లోనే మనకి ఎన్ని రకాలు ఉన్నాయంటే 3 రకాలు ఇంపార్టెంట్గా మనకు చెప్పబడ్డ బిఎస్ఎల్ హనుమంత్ సార్ పుస్తకంలోని. ఆ 3 రకాలు ఏటి అంటే చూడండి, మొదటిది ధాతు గర్భ స్తూపం. ఈ ధాతు గర్భ స్తూపం అంటే ఏంటి? ఈ ధాతు గర్భ స్తూపం అంటే ఏంటండి, ఒక స్తూపం కట్టినప్పుడు దాని లోపల అంతర్భాగంలోని భూమిలోని శరీర అవశేషాలు పాతిపెట్టి వాటి మీద నిర్మించిన కట్టడాలనే ధాతు గర్భ స్తూపాలు అంటారనమాట. ఇలాంటి ధాతు గర్భ స్తూపాలు ఏ ప్రాంతంలో ఆంధ్రాలో బయటపడ్డాయి అనేది మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మిగతా మార్కెట్లో దొరికిన చాలా పుస్తకాలు చాలా 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 ఏరియాలు ఇచ్చేస్తాడు, అవన్నీ మీరు ఏవి గుర్తుపెట్టుకోవద్దు. ఇక్కడ ఏవైతే బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో చెప్పబడ్డాయి అవి మాత్రమే గుర్తుపెట్టుకోండి. మనకి ఆంధ్రాలో ధాతు గర్భ స్తూపాలు ఏవి అంటే చూడండి, 1 బట్టిప్రోలు, 2వది అమరావతి, 3వది జగ్గయ్యపేట, 4వది ఘంటసాల, 5 సాలివండం స్తూపాలు చాలా ప్రాచీనాలైన ధాతు గర్భ స్తూపాలటండి. ఏంటండి ఇవి? ఆంధ్రాలోని ధాతు గర్భ స్తూపాలు అంటే గౌతమ బుద్ధుడు కానీ శరీర భాగాలు అవ్వచ్చు, లేదా ఆ తరువాత వచ్చిన బౌద్ధ మతంలో ఇంపార్టెంట్ ఆచార్యులు నాగార్జునుల వారు ఉన్నారు, ఆర్యదేవుడు, ఇలాగ మనకు తెలిసిన వాళ్ళు ఇలా ఉన్నారు, బాబా వివేకుడు, బోల్డ్ మంది ఉన్నారండి. వాళ్ళ యొక్క అవశేషాల మీద నిర్మించిన వాళ్ళ శరీర అవశేషాల మీద నిర్మించిన స్తూపాలు మనకి ఎక్కడెక్కడ ధాతు గర్భ స్తూపాలు ఎక్కడెక్కడ బయటపడ్డాయి అంటే బట్టిప్రోలు, అమరావతి, జగ్గయ్యపేట, ఘంటసాల, సాలిహుండంలో బయటపడ్డాయి అన్నమాట. ఇవి మనకి ప్రాచీనమైన ధాతు గర్భ స్తూపాలండి ఆంధ్రాలో బయటపడినవి. ఇక 2వ రకం ఏంటంటే పారిభోజక స్తూపాలు. ఏంటండి 2వ రకం? పారిభోజక స్తూపాలు. పారిభోజక స్తూపాలు అంటే ఏంటి అంటే ఆచార్యులు ఉపయోగించిన వస్తు గర్భితాలు. అంటే ఎవరైతే ఆచార్యులు అంటే తరువాత అదే బౌద్ధ మతంలోనే ఇంపార్టెంట్ ఆచార్యులు ఉంటారు కదండి, వాళ్ళు ఉపయోగించిన వస్తువులు ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని పాతిపెట్టి వాటి మీద నిర్మించినవండి ఇవి పారిభోజక స్తూపాలు అన్నమాట. పారిభోజక స్తూపాలు అంటే అండి మనకి ఆచార్యులు ఉపయోగించిన వస్తువులు, వాళ్ళ బట్టలు కానీ
వాళ్ళు కొన్ని సింబుల్ కానీ రకరకాలు ఉపయోగిస్తారు కదండి, వాళ్ళ కంచాలు పల్లెలు ఏవైనా వాటికి సంబంధించిన వాళ్ళు ఉపయోగించిన వస్తువుల మీద భూమి మీద పాతిపెట్టి వాటిపైన నిర్మించినవే పారిభోజక స్తూపాలన్నమాట. ఇక మూడవ రకం ఏంటి, ఉద్దేశిక స్తూపాలన్నమాట. ఇందులోని ఎలాంటి ధాతువులు కానీ వస్తువులు కానీ ఏమీ ఉండవు, ఒక ఉద్దేశం ఒక భక్తిభావంతో నిర్మించినవి అన్నమాట ఇవి. ఇలాంటి ఉద్దేశిక స్తూపాలు ఎక్కడ ఉన్నాయి, మన ఆంధ్రదేశంలో ఏ ప్రాంతంలో ఉద్దేశిక స్తూపాలు అనేవి బయటపడ్డాయి అంటే చూడండి. ఉద్దేశిక స్తూపాలు అనకాపల్లి చెంత సంగారంలోని లింగాల మెట్టలో మరియు గుంటుపల్లిలో కనిపిస్తాయి. ఎక్కడెక్కడ కనిపిస్తాయండి ఉద్దేశిక స్తూపాలు? మనకి అనకాపల్లి జిల్లా చెంతలోని అంటే అనకాపల్లి దగ్గరలోని సంగారామంలోనే మరియు లింగాల మెట్టలోను అంటే సంగారామంలోనే ఉన్న లింగాల మెట్టలోని ఒక దగ్గర, గుంటుపల్లిలో ఒక దగ్గర మనకి ఎలాంటి స్తూపాలు ఉద్దేశిక స్తూపాలు బయటపడ్డాయి. ఇవి ఎందుకంటే ఇంత గట్టిగా మనం ఇలా చెప్పాల్సి వస్తుంది మీకు ప్రజెంట్ చేసి ఇక్కడ కూడా మన క్వశ్చన్లు అడగవచ్చు అనమాట. ఈ ప్రాంతంలోని ఉద్దేశిక స్తూపాలు బయటపడ్డాయా, లేదా పారిభోజక స్తూపాలు బయటపడ్డాయా, లేదా మనకి ధాతుగర్భ స్తూపాలు బయటపడ్డాయి, మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కూడా అడిగే అవకాశం ఉందన్నమాట. ఏ ప్రాంతంలో ఏ టైప్ స్తూపాలు బయటపడ్డాయో ఒకసారి గుర్తుపెట్టుకోండి. కొద్ది డెప్త్నెస్కి పెంచాలి, అభ్యర్థిని ఇంకా క్రిటికల్ చేయాలి పేపర్ అనే ఉద్దేశంలో ఇస్తే ఇలాంటివి రావచ్చండి. ఇవి కాక ఆంధ్రదేశంలో అనేక చోట్ల స్తూపాలు వెలిసినాయి. ఇవే కాదండి, ఇంకా ఆంధ్రదేశంలో చాలా దగ్గర చెప్పాను కండి, ఇన్ని ప్రాంతాలు ఆంధ్ర మొత్తం కూడా స్తూపాలు బయటపడ్డాయండి. ఇంకా తవ్వాలి కానీ ప్రతి గ్రామంలో కూడా దొరుకుతాయేమో. ఎందుకంటే ఆనాడు బౌద్ధం అనేది చిన్న మారుమూల పల్లెటూరులో కూడా వెళ్ళిపోయిందనమాట. అంత స్థితిలో బౌద్ధం ఏంటంటే విజృంభించింది. అప్పుడు మనకి అక్కడక్కడ దొరికిన హిస్టోరియన్ తవ్వకాల్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాంతాలు మాత్రం మనం చెప్పబడ్డ బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో ఆ ప్రాంతాలు మాత్రం మీరు మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి. ఈ స్తూపాలు ఎలా నిర్మించారు అంటే పెద్ద రాళ్ళతోనే గట్ట కాదండి, అప్పుడు కూడా ఇటుకలతో నిర్మించారనమాట. అంటే మనం ఉపయోగిస్తున్న ఇటుకు అనేది 2000 సంవత్సరాల క్రితమే ఈ ఇటుకలు అనేవి ఉన్నాయి. ఇటుకలకు నిర్మాణాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇటుకని కాల్చి వాటితో అలా పేర్చేసి ఈ స్తూపాలు అనేవి నిర్మితమయ్యాయి. దీని ఉపరితలం అంటే పైన మన గోడల ఉపరితలం అంటే పై లేయర్లోని శిల్పాలతో నిండిన పాలరాతి పలకలను తాపడం చేసేవారు. అంటే ఏవైతే స్తూపాలు ఉన్నాయో ఆ స్తూపాల పై లేయర్ ఉంటుంది కండి, ఆ పై లేయర్ మీద ఏంటంటే ఒక పాలరాయి పలకన పెట్టేవారు అనమాట. పాలరాయి పలకన పెట్టి అతికించేవారు. అతికించి ఆ పాలరాయి పలక మీద నేటి చేసేవారు, ఆ పాలరాతి పలక మీద మనకి శిల్పాలు చిన్న చిన్న బొమ్మలు లాంటివి చెక్కుతూ ఉండేరన్నమాట. చెక్కేసి వారి గౌతమ బుద్ధుడి యొక్క గాథలని అంటే జాతక కథలని ఆ స్తూపాల్లో వివరిస్తూ ఉండేది అనమాట. ఆ పాలరాతి పలకం వల్ల ఆ పెయింటింగ్ అలాగ వస్తుండేది, బొమ్మలాగా వస్తూ ఉండేది అనమాట. ఇలాగ పై లేయర్ స్తూపం పై లేయర్ని మనకి తాపడం చేసేవారు. అంటే ఈ అచ్చులు ఎలాగ అతికించి వాటిలో బొమ్మలు వేసి బుద్ధుని జాతక కథలు చెప్పేవారు అనమాట, అందరికీ తెలియజేసేవారు. ఆంధ్రదేశ స్తూపాలన్నిట్లో మనకి ఆంధ్రదేశంలో దొరికిన స్తూపాలన్నిటిలోనండి మనకి చాలా అంటే చాలా అద్భుతమైన స్తూపం, చాలా అందమైన స్తూపం ఏంటంటే అమరావతిలో దొరికిన స్తూపం అండి. మన ఆంధ్రదేశంలో శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే నెల్లూరు వరకు ఎన్ని స్తూపాలు బయటపడ్డాయో తెలియదండి. అందులోని అన్నిటిలో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా అందంగా ఉన్న స్తూపం ఏంటంటే అమరావతిలో దొరికిన స్తూపం అండి. ఈ అమరావతి స్తూపం చెంత మనకేంటంటే పునాదులు ఎలాగుంది, అమరావతి స్తూపం ఎత్తు కొలతలు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలోని. ఆ ఎత్తు కొలతలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూడండి. దాని కొలతలు పునాదులు చెంతటండి స్తూప వ్యాసం అంటే చుట్టూ ఉన్నదండి ఈ వ్యాసం పునాదుల దగ్గర ఎంతండి 162 అడుగులు. దానిపైన పునాదులు పైన చుట్టూ ఇలాగా తిరుగుతుందండి 162 అడుగులు వస్తుంది అనమాట వ్యాసం, చుట్టుకొలత లాంటిది. ఇక దానిపైన అండం వ్యాసం అటండి 142 అడుగులండి. అంటే పునాదుల మీద కొద్ది పైన కొద్ది గ్యాప్ ఇచ్చి మళ్ళీ లోపల మళ్ళీ సర్కిల్ షేప్లో ఇలా కడతారనమాట. దానిది ఎంత అంటే 142 అడుగులు అనమాట. అమరావతి ప్రాకారం ఆ స్తూపం చుట్టూ కట్టిన ప్రాకారం అంటే గోడటండి మనోహర శిల్పాల సమన్వితం అట. అంటే ఆ గోడ మీద ఆ ప్రాకారం మీదన ఆ చుట్టూ ఉన్న ప్రహారీ గోడ మీద అంటే ఎలాంటి శిల్పాలు చెక్కారంటే అండి ఆ శిల్పాలకి మనకింత శాతవాహనుల యొక్క సామాజిక జీవిత విధానం
ఎలా ఉంది, శాతవాహనుల కాలంలో ప్రజలు ఎలా జీవిస్తున్నారు, రాజులు ఎలా ఉన్నారు, అన్నీ కూడా మనకు అమరావతి శిల్పాలలో ఆ స్తూపం మీద ఆ శిల్పాలు చెక్కారు కదండి. దాన్ని బట్టినండి మనకు తెలుస్తున్న మన ప్రధాన ఆధారం అండి. అంత అందంగా మలిచారనమాట మన ఆంధ్ర శిల్పి. అంత ఏంటంటే చాలా అంత గొప్పగా అవి చెక్కాడంటే మీకు నెక్స్ట్ పాయింట్లో చెప్తాను చూడండి. అది ఎంత అందంగా మనోహరంగా శిల్పాలు చెక్కాడంటే ఇదండి. ఈ శిల్పాలకు ఏవైతే చెక్కిన ఈ శిల్పాలకు బుద్ధుని జీవితంలోని పంచ కళ్యాణములు మనకి బుద్ధుని జీవితంలో ఉంటాయి కానీ పంచ కళ్యాణములు అనేది మనకి నెక్స్ట్ పాయింట్లో చెప్తాను. పంచ కళ్యాణాలు అంటే ఏటి బుద్ధుని జీవితంలోని అంటే ఆ శిల్పాలు అలా చెక్కేవారు అనమాట. ఒక డిజైన్ ఒక ఆర్డర్ ప్రకారం పంచ కళ్యాణాలను అలా చెక్కుతూ ఉండేవారు. ఇక బుద్ధుని జాతక కథలు ఇవే కాకుండా సామాన్య జీవిత దృశ్యాలు కూడా కథా వస్తువులుగా ఉండేవి అన్నమాట. అంటే గౌతమ్ బుద్ధుడి యొక్క జీవితమే కాకుండా సామాన్య ప్రజల జీవితాలు కూడా ఆ టైంలో ఎలా ఉండేవి అనే విధంగా కళ్ళకు కట్టినట్టుగా మనకు ఆనాటి శిల్పి చెక్కుంచాడు. దానివల్ల మనకి ఈనాడు మనం తెలుసుకోగలుగుతున్నాం. శాతవాహనుల కాలంలో ప్రజానికం ఇలా బతికేవారు, వారు ఇలా బట్టలు ధరించేవారు, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఇలా ఉండి ఇలా పూజించుకునేవారు అన్నీ కూడా మనకి దొరికిన ఈ అమరావతి శిల్పాలు దొరికిన చాలా అంటే చాలా సమాచారం దొరికిందనమాట. ఇక కృష్ణా లోయలోని స్తూపాలు అంటండి చాలా వాటికి 4 దిక్కులందు వేదికలు, వానిపై 5 ఆయక స్తంభాలు ఉండేవి. చూడండి మనకి కృష్ణా లోయ అంటే మన ఆంధ్ర ప్రాంతంలో దొరికిన చాలా స్తూపాలు బయటపడ్డాయి కండి. ఆ స్తూపాల్లో అంటే 4 దిక్కుల వైపు అటండి ఇటో దిక్కు 4 దిక్కులు ఉన్నాయి కదండి. ఆ దిక్కుల మీద ఒక వేదికలు ఉండేవి అనమాట. 4 దిక్కులకు 4 వేదికలు కట్టేవారు. ఆ వేదికల మీద ఏంటంటే 5 ఆయక స్తంభాలు అంటే 5 పిల్లర్లు పెట్టేవారు అనమాట. ఈ ఆయక స్తంభాలు ఉండేవన్నమాట. ఇవి 5 ఆయక స్తంభాలు దీనికి సింబల్ అంటే ఆయక స్తంభాలు ఏంటండి బుద్ధుని జననం, మహాభి నిష్క్రమణం, సంబోధి, ధర్మచక్ర ప్రవర్తనం, మహాపరినిర్వాణాన్ని ఈ 5 ఆయక స్తంభాలు ఏటిని సూచిస్తున్నాయంటే బుద్ధుని జీవితంలో జరిగిన అత్యంత ఇంపార్టెంట్ సన్నివేశాలకు సింబల్గా ఈ ఆయక స్తంభాలు నిలబెట్టారనమాట. ఇలాంటి ఆయక స్తంభాలు నిలబెట్టడం మన భారతదేశంలో ఆంధ్రదేశంలో నిలబెట్టారనమాట ఇలాంటివి. ఇక స్తూపం గురించి చూసాం కండి. ఇప్పుడు ఆనాటి చైత్య గృహం గురించి చూద్దాం. చైత్య గృహం అంటే ఇంకేటి కాదండి, దేవాలయం అంటే బౌద్ధుల యొక్క గుడి, బుద్ధులు పూజించుకునే టెంపుల్ అనమాట ఇది. ఎవరైతే బౌద్ధ మతం స్వీకరిస్తారో వాళ్ళే పూజించుకునే టెంపుల్ని మనం ఇక్కడ ఎలాగైతే గుడి ఆలయాలు అంటామో వాళ్ళు చైత్య గృహాలు అంటారు. అట్లే ఇక్కడ పూజా వస్తువులుగా చైత్యంగా కానీ బుద్ధుని విగ్రహంగా కానీ ఉండి నిత్య అర్చనకు ఉపయోగించే ఆలయమే చైత్య గృహం. ఇదే చైత్యాలయం. ఏటి పూజా వస్తువుగా ఉపయోగించేవారు అంటే చైత్య గృహం కట్టేసి ఇప్పుడంటే మన ఆలయాల్లో రాముల వారి విగ్రహం కానీ లేదా అమ్మవారి విగ్రహం కానీ లేదా విష్ణుమూర్తి విగ్రహాలను పెట్టేసి మనం పూజిస్తున్నాం. ఆ టైం మరి బౌద్ధంలో కూడా ఆలయాలు ఉన్నాయి కదా అంటారు. మరి ఆలయాల రూపమే కదా ఇది. అక్కడ వాళ్ళు ఏటి పూజించేవారు, ఏటి విగ్రహాలు పెట్టుకుని పూజించారు, గౌతమ బుద్ధుడి యొక్క విగ్రహాలను పెట్టుకొని పూజించేవారు అనమాట ఈ చైత్య గృహాలలోని. ఇక ఇవాట నిత్య అర్చనకు ప్రతిరోజు వచ్చి మనలాగే సేమ్ ఏంటంటే ఇంచుమించు బౌద్ధం కూడా ఎలాగంటే మన సాంప్రదాయానికి తగ్గట్టుగా మారిందనమాట. ఇంచుమించు కొద్ది వరకు వాళ్ళ యొక్క వ్యవహార శైలి కూడా, ఎందుకంటే జనాలను ఆకర్షించడానికి ఆల్రెడీ జనాలు అలవాటు పడి ఉన్నారు దేవాలయాలు పూజించడానికి ఆ టైంకే. ఎందుకంటే వైదిక మతం అప్పుడు వరకు వైదిక మతం ఉంది కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి వీళ్ళు కూడా కొద్ది వరకు వీళ్ళు మతాన్ని సంస్కరించి ట్రాన్స్ఫార్మ్ చేశారనమాట. అందువల్ల వీళ్ళు కూడా పూజా విధానాన్ని తీసుకుని వచ్చారన్న బౌద్ధ మతంలోని. ఇక పశ్చిమ కనుమల్లో అంటే మనకి మహారాష్ట్ర ఈ పశ్చిమ కనుమల ఏరియా చూడండి, మా గుజరాత్ టు మనకి ఎక్కడ వరకు కేరళ వరకు ఉన్నాయి కదండి. ఈ పశ్చిమ కనుమల మహారాష్ట్రలోని ఈ ఏరియాలోని బౌద్ధం మాత్రం శాతవాహనుల కాలం, ఎందుకంటే శాతవాహనులు మహారాష్ట్రలో ఎక్కువగా పరిపాలించారు కాబట్టి అక్కడ ఏంటండి చూడండి కార్లే, నాసిక్, కనిహేరి, బేడ్సా మొదలైన చోట్ల ఈ గుహాలయాలు అనేవి కొండలు తొలిచారనమాట. శాతవాహనుల కాలంలో నాటివేనండి ఇవన్నీ కూడా. గుహాలయం ఎలా కట్టేవారటండి మనకి మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో అన్నీ కూడా దొరికిన గుహాలయాలు అన్నీ కూడా ఏదైతే ఒక కొండ ఉంటుందో ఆ కొండను తొలిచి ఆ లోపల ఈ గుహాలయాలు చెక్కేవారనమాట. వీనిలోని ఇన్ని గుహాలయాలు చెక్కారు కదండి.
ఈ గుహాలయాలు అన్నింటిలో కూడా శాతవాహనుల కాలం గుహాలయాలు అన్నింటిలో కూడా చాలా అందమైన గుహాలయం ఏది? మీకు ఇంతకుముందు స్తూపం, అందమైన స్తూపం ఏంటంటే అమరావతి స్తూపం అని చెప్పాం కదండి. ఇప్పుడు చాలా అందమైన గుహాలయం ఏదంటే కార్లే అండి. ఈ కార్లే గుహాలయం ఏంటంటే ఎంత అందంగా ఉంటుందంటే అంత మనోహరంగా ఉంటుంది, చూడ చక్కగా ఉంటుంది అనమాట. మనకి ఇప్పుడు మన రాముల వారి అయోధ్య రామాలయం ఎంత బాగా నిర్మించారంటే అంత అందంగా నిర్మించారనమాట ఈ గుహాలయం, కార్లే గుహాలయము. ఇక కింది పాయింట్లో చూడండి, వీనిలో ఉద్దేశిక స్తూపం పూజా వస్తువు అంటే ఇవన్నిటిలో దొరికాయి కదండి. ఇన్ని కొండ గుహల్లోని ఇవన్నీ వీటిల్లోనే అంటే ఉద్దేశిక స్తూపం అంటే మీకు ఇందాక ముందే చెప్పాను. ఉద్దేశిక స్తూపం అంటే ఏంటండి? ఒకసారి ఆలోచించండి. ఉద్దేశిక స్తూపం అంటే వాళ్ళను ఉద్దేశిస్తూ వాళ్ళు ఉండరు అనమాట. వాళ్ళు ఉపయోగించిన వస్తువులు ఏటి లేకుండా మామూలుగా ఉద్దేశించి నిర్మించిన వాళ్ళ ఆచార్యులు నిర్మించిన స్తూపాలే ఉద్దేశిక స్తూపాలు. ఇక పారిభోజిక కానీ ధాతుగర్భ అంటే ఎవరైతే ఆచార్యులు కానీ గౌతమ బుద్ధుడు కానీ వాళ్ళ యొక్క శరీర భాగాలు కానీ లేదా వాళ్ళు ఉపయోగించిన వస్తువులను ఉపయోగించి నిర్మితమైనవి ధాతుగర్భ, లేదా ఇంకే స్తూపం అంటే ఇంకో రకం పారిభోజక స్తూపం. ఉద్దేశిక స్తూపం అంటే ఉద్దేశించిన ఇక్కడ ఎలాంటి వస్తువుని గట్రా పాతి పెట్టరు, మామూలు ఉద్దేశించి నిర్మిస్తారనమాట. ఇవన్నీ కూడా ఉద్దేశిక స్తూపాలు, ఇవన్నీ పూజా వస్తువులు అవి ఉండొచ్చు అనమాట. ఆంధ్రదేశంలోని మనకి ఇలాంటి చైత్యాలయం ఎక్కడ దొరికిందని ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ప్రాంతంలో ఇలాంటి చైత్యాలయం బయటపడింది, ఒక ఆలయం బయటపడింది, బౌద్ధులకు సంబంధించిన ఆలయం చైత్యాలయం బయటపడిందంటే గుంటుపల్లిలో బయటపడిందండి. గుంటుపల్లి అనేది నేటి పశ్చిమ గోదావరి జిల్లాలో లేదా ఏలూరు జిల్లాలో ఉన్న ఏరియా అండి. ఇది చాలా అంటే చాలా ప్రాచీనమైనది. ఎందుకంటే శాతవాహనుల యుగం మనకి ఈరోజు జరిగిందండి, సుమారు 2000 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడు నిర్మితమైన ఇదనమాట. ఇప్పుడు కూడా చెక్కు చెదరకంట ఉందన్నమాట. అది చాలా ప్రాచీనమైన చైత్యాలయం, అంటే చాలా ప్రాచీనమైన ఆలయం అది బౌద్ధులకు సంబంధించి. ఇంకా శంకారంలో కూడా గుహాలయాలు ఉన్నాయి. ఇవిగాక ఇటుకలతో నిర్మితమైన చైత్యాలయాలు మనకి ఏ ఏ ప్రాంతంలో బయటపడ్డాయి చైత్యాలయాలు? మనకి ఆంధ్రదేశంలో అత్యంత ప్రాచీనమైన చైత్యాలయం ఏది క్రింది వాటిలో అడిగినప్పుడు మీరు నాగార్జునకొండ, రామతీర్థం, సాలిహొండం, గుంటుపల్లి అని అడిగితే గుంటుపల్లి అని ఆన్సర్ పెట్టాలి. అదే కాకుండా మిగతా ఇవన్నీ చైత్యాలయాలు క్రింది ఏ ఏ ప్రాంతాల్లో బయటపడ్డాయని అడిగితే ఇవన్నీ చెప్తారండి. లేదా క్రింది వాటిలో ఏ ప్రాంతంలో చైత్యాలయం బయటపడలేదు అనేదాన్ని కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఏ ప్రాంతాల్లో మనకి చైత్యాలయాలు బయటపడ్డాయి ఒక్కసారి గమనిద్దాం. గుంటుపల్లి, నాగార్జునకొండ, రామతీర్థం, సాలిహొండం మొదలైన చోట్ల మనకి ఈ చైత్యాలయాలు బయటపడ్డాయి. మనకి క్వశ్చన్ ఎలాగైనా అడగొచ్చండి, క్రింది ఏ ప్రాంతంలోని బుద్ధులకు అదే బౌద్ధ మతానికి సంబంధించిన చైత్యాలయాలు బయటపడలేదని 4 ఆప్షన్లు ఇవ్వచ్చండి. అమరావతి అనేసి ఒక దాంట్లో పెట్టవచ్చు. ఈ 4 లేకుంటే అమరావతి ఉన్నప్పుడు అమరావతిని సైడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ప్రతిదీ కూడా కొద్ది టైట్ చేయాలని ఉద్దేశంతో ఉంటే ఇలా టైట్ చేసే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఏంటంటే మన చైత్యాలయం చూసిన తర్వాత విహార సంగారామాల గురించి మనం ఇప్పుడు చూద్దామండి. ఏంటండి, విహారం గురించి, సంగారామాల గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఈ విహారాలు, సంగారామాలు అంటే ఏటి? విహారం అంటే ఇంతకీ ఏటి అనేది మీకు డౌట్ రావాలి. విహారం అంటే ఏటి కాదండి, వర్షాకాలంలోని బౌద్ధ భిక్షువులు నివాసానికి ఉద్దేశించినవే విహారాలు. ఏంటంటే మనకంటే ఇల్లులు ఇవన్నీ ఉన్నాయండి, ఇప్పుడు ఇల్లుల్లో నివసిస్తాం. కానీ అప్పుడు సామాన్య ప్రజాని జీవితం కూడా ఇల్లు కట్టుకున్నారు. కానీ బౌద్ధ భిక్షువులు భిక్షాటన చేసుకుంటూ ఊరూరు తిరుగుతూ ఉంటారండి. వీళ్ళకి ఒక దగ్గర ఇల్లు కానీ ఏది కానీ ఉండదు, ఏ కొండ గుహలు ఉంటే వాటిల్లోనే ఉంటారు. వీళ్ళకి ఏంటంటే వర్షాకాలంలో వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు కదండి. ఆ ఇబ్బందులు ఫేస్ చేయకుండా వీళ్ళు ఉండడానికి నిర్మించుకున్న నివాసానికి ఉద్దేశించిన ఇల్లే విహారం అన్నమాట. ఎవరండి? బౌద్ధ భిక్షువులు ఉండే ఇల్లు పేరు ఏం పేరు అంటే విహారం. ఈ ఒకే ఆవరణంలో 3-4 విహారాలు ఉండడం. చూడండి, ఈ పాయింట్లు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనకి విహారం అంటే ఏటో తెలిసింది కదండి. ఈ విహారం తరువాత సంఘారామం అంటే ఏటో ఒక్కసారి చూద్దామండి. విహారానికి సంఘారామానికి ఏటి తేడా లేదు. సంఘారామం అంటే జస్ట్ 4-5 విహారాలు ఒకే దగ్గరుండి అందరూ కలిపి అధ్యయనం చేయడానికి
ఉపయోగపడే అనుకూలమైన ప్రాంతమే సంగారామం అనమాట. అంటే విహారాలంటే ఒక ఇల్లు, 4-5 ఇల్లులు ఒకే దగ్గర ఉన్న ప్రాంతాన్ని సంగారామం అంటారు. ఇవి ఎక్కడ ఎక్కువ ఈ గుహ విహారాలు ఎక్కడంటే సేమ్ మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లోనే ఎక్కువ బయటపడ్డాయి. ఆంధ్రదేశంలో ఇలాంటి గుహ విహారాలు మనకి ఎక్కడ బయటపడ్డాయి అంటే గుంటుపల్లిలో బయటపడ్డాయండి మళ్ళీ. ఇది కూడా ఈ గుహ విహారాలు అనేవి ఎక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఉంటే ఉన్నాయంటే గుంటుపల్లిలో ఉన్నాయన్నమాట. ఇవి ఎలా నిర్మితమయ్యాయి? మన ఇల్లు నిర్మించుకోవడానికి ఇప్పుడు ఎలాగైతే ఇటుకలు ఉపయోగిస్తున్నారో అప్పుడు కూడా అలాగేనండి, ఇటుకలతో నిర్మాణాలండి ఇవన్నీ కూడా. అంటే ఇటుకలతో నిర్మాణమైన విహారాలు పలు చోట్ల బయటపడ్డాయి అని రాశారనమాట. వీనిలోనే ఏ ప్రాంతాల్లో మన బోల్డ్ విహారాలు బయటపడ్డాయి కండి, ఒక బోల్డ్ ఇల్లులు బయటపడ్డాయి. అందులో సంగారామాలు ఏంటి? విహారాలు అంటే ఒక ఇల్లు అనుకున్నాం, సంగారామం అంటే 4-5 ఇల్లులు కలిసి ఉండడం సంగారామం అనుకున్నాం కదా. అందులో సంగారామాలు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో బయటపడ్డాయి అంటే మనకండి శాలిగుండం, రామతీర్థం, నాగార్జునకొండ ఈ 3 ప్రాంతాలటండి సంగారామాలకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. అంటే గుంటుపల్లిలో గుహ విహారం బయటపడింది, మనకి సంగారామం 4-5 విహారాలు కలిసి ఉన్న ప్రాంతం సంగారామం కదండి. ఇది ఏ ప్రాంతం అంటే 3 ఇంపార్టెంట్ ఏరియాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. శాలిగుండంలోని సంగారామం అంటే అధ్యయనం చేసేవారంటే సుమారు బౌద్ధుల టీచింగ్ అనమాట. ఎవరైతే బౌద్ధ మతాన్ని స్వీకరిస్తారో వాళ్ళకి సంబంధించిన అధ్యాపకులు అక్కడ ఉండి వీళ్ళకి ఫెసిలిటీ వచ్చిన ఎవరైతే బౌద్ధ మతాన్ని స్వీకరిద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే క్లాసులు చెప్పే అధ్యాపకులు అక్కడ ఉండేవారు. అలాంటివి శాలిగుండం ఒక కాలేజ్ అనమాట, రామతీర్థం ఒక కాలేజ్, నాగార్జునకొండ ఒక కాలేజ్, ఇలా మొదలైన కాలేజీలు ఈ సంగారామాలన్నీ కూడా మనకి ఈ 3 ప్రాంతాలు బయటపడ్డాయి. అనకాపల్లి చెంత నేటి సంకారం అనే మాట అర్థం సంగారామం మాటకు, అలాగే బుద్ధం అనే గ్రామం బుద్ధారామానికి భ్రష్టు రూపాలే. అంటే సంగారామం అనే పేరే నేటి శంకరం. అనకాపల్లి దగ్గర ఉన్న శంకరం సంగారామం పేరుని అలా మారుతూ శంకరంగా మారిందనమాట. ఇక బుద్ధారామం అనే పేరే బుద్ధంగా మారింది ఇప్పుడు. ఇలా చెప్తున్నారనమాట. ఎలా అండి, భ్రష్టు రూపాలంటే ఏంటి కంటే అలాగ మార్పు చేసుకుంటూ వస్తే ఆ పేరు ఇలా మారిందనమాట. సంగారామం పేరు శంకరంగా మారిందని చెప్పొచ్చు. సాధారణంగా ఈ సంగారామంలో 5 విభాగాలనేవి ఉండేవి. సంగారామంలో ఎన్ని ఉంటాయంటే 5 విభాగాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సంగారామం కూడా 5 విభాగాలుగా విభజితమై ఉంటుంది అనమాట. ఏటి ఆ 5 విభాగాలంటే ఒకటి అందులోని అంటే ఒక సంగారామాన్ని కట్టారంటే ఈ 5 పార్ట్లు అందులో కట్టాలి. ఒకటి మహాచైత్యం అందులో కట్టాలి. దాని ముందు మహాచైత్యానికి ముందు భాగం ఇరువైపులా అనమాట, 2 పక్కల ఇప్పుడు మహాచైత్యం కట్టి దాని ఇరువైపులా 2 పక్కల చైత్య గృహాలు నిర్మించాలన్నమాట. ఆ చైత్య గృహాల్లోనే 2 చైత్య గృహాలు ఏటేటి ఒక గృహం అటండి స్తూప చైత్యం, ఒకటి స్తూప చైత్యం కట్టాలి ఒక పక్కన, రెండో దాంట్లో బుద్ధ చైత్యం కట్టాలి. ఏంటంటే రెండో పక్కన ఏంటంటే బుద్ధ చైత్యం కట్టాలన్నమాట. అర్థమైంది కంటే 5 భాగాల్లోనే మనం 3 భాగాలు డిస్కస్ చేసాం. ఇక్కడ 4వ భాగాలు అనేవి ఏంటంటే ప్రార్థన, విద్యాబోధనలకు వీలైన మంటపాన్ని నిర్మించాలి. అంటే ప్రార్థనలు చేసుకోవడానికి, అలాగే ఎవరైతే బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి వచ్చారో వాళ్ళకి అధ్యాపకులు టీచింగ్ చెప్పాలి కదండి, వాళ్ళు చెప్పడానికి ఉండాల్సిన ఏరియాకు ఒక మండపాన్ని నిర్మించాలి. 4వ భాగంలో 4వది. ఈ నిర్మాణాలు పరివేష్టించి విహారములు ఉంటాయన్నమాట. పరివేష్టించి విహారాలు, ఇట్టి విహారాలు మనకి 40 వరకు, అంటే 40 బౌద్ధ కాలేజీలు అనమాట ఆంధ్రదేశంలో ఆనాటి ఉన్నట్లుగా. అంటే ఇలాంటి 40 కాలేజీలు ఉన్నాయి. బౌద్ధం ఎంత ఉచ్చ స్థితిలో విజృంభిస్తుందో దీనికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఉన్నట్లు మనకి ఎవరు చెప్పారంటే హ్యూయాన్ సాంగ్ చెప్పారండి. ఈయన ఆంధ్రదేశంలో 40 సంఘారామాలు అనేవి ఉన్నాయి అని మనకి ఎవరి వల్ల మనకు తెలిసిందంటే హ్యూయాన్ సాంగ్ అనే చైనా యాత్రికుడు వల్ల తెలిసిందనమాట. ఇక శ్రీపర్వతంలో యజ్ఞశ్రీ తొలిపించాడు కదండి, ఒక మహావిహారాన్ని నిర్మించాడు కదండి. ఎవరి కొరకమండి? ఆచార్య నాగార్జునుల వారి కోసం. ఆనాడు ఇతను మహారాజు కాబట్టి శ్రీపర్వతంలోని ఒక పెద్ద మహావిహారాన్ని నిర్మించారండి. ఆ మహావిహారం ఎంత ఉండేదటని తెలిసింది, 7 అంతస్తులు ఉండేదటండి. 1 కాదు 2 కాదు 7 అంతస్తుల బిల్డింగ్ అది.
అందులో ఎన్ని గదులు ఉండేవి తెలిసింది? సుమారు 1500 గదులండి. అంటే అది ఎంత పెద్దగా ఉండేదో ఒక్కసారి మీరు ఇమాజినేషన్ చేసుకోండి. 7 అంతస్తుల్లోనే 1500 గదులతో ఉండేది ఆ మహావిహారం. ఆ గదుల్లోని కటండి వెలుతురు, గాలి బాహాటంగా రావటానికి అన్ని ఏర్పాట్లు ఉండండి. కిటికీలకు కానీ అంటే లైటింగ్ రావడానికి, అలాగే గాలి తగలడానికి చాలా ఏర్పాట్లు చేశారు. అంత పెద్ద బిల్డింగ్, 1500 గదులు, నీటిపారుదల సదుపాయం కూడా చేసినారని ఎంత మనకి ఎలా తెలిసింది? బిల్డింగ్ ఇప్పుడు మన బయట పడలే అంటే ఎలా డ్యామేజ్ అయిపోయిందో తెలీదు, ఇప్పుడైతే మనకి దొరకలేదు. కానీ మనకి ఇంత ఉన్నాయనేసి, ఇలా ఉండేదనేసి మనకి ఏంటంటే అప్పుడు వచ్చిన ఫాహియాన్ తర్వాత కాలంలో వచ్చాడు కదండి, ఇవన్నీ చూశాడు అనమాట. ఇతను చూసిన తరువాత ఇదంతా 40 సంఘారామాలు ఉన్నట్లుగా నేను ఎంత 7 అంతస్తుల మహావిహారం చూశాను, దాంట్లో 1500 గదులు, ఇలాగ నీరు సదుపాయం ఉంది, ఇంత పెద్ద బిల్డింగ్, ఇంత పెద్ద కాలేజీ లాంటిది ఉంది అనేసి మనకు ఫాహియాన్ రాశాడు అనమాట. ఆ రాసిని బట్టి మనకు తెలుస్తుంది ఎవరు రచించారు, ఎవరు చెప్పారండి ఈ మాటలు. ఫాహియాన్ తన గ్రంథంలో రాసుకున్నాడు, ఇలాగ ఆంధ్రదేశంలో ఇలాంటి పెద్ద బిల్డింగ్ ఉంది, ఇంత పెద్ద బిల్డింగ్లో కాలేజ్ అదే, అంత కాలేజ్ పెద్ద నిర్మితం చేశారు, ఎవరు యజ్ఞశ్రీ కాలంలో తొలిపించారు అని రాసుకొచ్చాడు అనమాట. ఇక చూడండి, అజంతా విహారాలు, అజంతా గుహల్లోని విహారాలు ఉన్నాయి కదండి, 8వ నెంబర్ విహారం, 12, 13 ఇవి శాతవాహన యుగానికి చెందినవి. అంటే అజంతా గుహలు కట్టారు కదండి, అక్కడ కూడా విహారాలు ఉండడానికి కట్టుకున్నారు కదండి. అవి అయితే అందులో 8వది, 12వ గుహ, 13వది. ఎందుకంటే అజంతా గుహలు సుమారు 30 గుహలండి. అవి ఒకే రాజు తొలిపించేసింది కాదు. ఒక రోజులో నువ్వు కొండ చెక్కిడవంతా అప్పుడు అంత టెక్నాలజీ గట్టే పెద్దగా లేదు, కానీ తొలిపించడానికి ఎన్నో వందల సంవత్సరాలు పట్టిందనమాట. శాతవాహనంలోనూ 450 సంవత్సరాల కాలంలోనే 8వ నెంబర్ గుహ, 12వ నెంబర్ గుహ, 13వ నెంబర్ గుహ అనేవి శాతవాహన యుగానికి సంబంధించిన కాలంలో చెక్కారనమాట. ఇక నెక్స్ట్ పాయింట్లో మనకి ఏంటంటే చూడండి, నెక్స్ట్ మనం ఏది డిస్కస్ చేద్దామంటే శాతవాహనుల కాలం నాటి శిల్పం ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. శాతవాహనుల కాలం నాటి శిల్పం ఆంధ్రదేశంలో ఫస్ట్ పాయింట్ చూడండి, ఆంధ్రదేశంలో అనేక స్తూపాల నుండి శిల్పాలు లభించాయి. శిల్పి అంటే తెలిసింది కదా, ఇప్పుడు డిజైన్లు చెక్కడం. మనకు అరుణ్ యోగిరాజు గురించి తెలుసుకుంటే మనకి పెద్ద పెద్ద విగ్రహాలు అతనే చెక్కుతాడు. ఆ టైంలో ఎంత గొప్ప శిల్పులు ఉండేవారంటే మనకు ఆ శాతవాహనుల కాలంలోని ఆ స్తూపాల నుండి మనకు ఆ శిల్పులు చెక్కిన వాళ్ళ మొహంలో చూపించిన ప్రతి మొహం కనులు కానీ వాటి షేపులు అంటే ఎంత షేప్ అంటే ఇంత మొహానికి ఒక షేప్ తేవడం అంటే అంత ఆషామాషి విషయం అయితే కాదు. శిల్పికి సేమ్ ఎంత అందంగా తీసుకొని వచ్చాడో అంత అందంగా తీర్చిదిద్దాడు అనమాట మన ఆంధ్ర శిల్పి. అందుకే ఆంధ్ర శిల్పి అనే ఒక ప్రత్యేక స్థానం పొందాడు అనమాట. ఈ స్తూపాల నుండి మనకు ఆ శిల్పుల యొక్క ప్రభావం మనకు తెలుస్తుంది అనమాట. అశోకుని చూడండి, నెక్స్ట్ పాయింట్, అశోకుని కాలం నుండి ఆంధ్రదేశంలో స్థానికమైన శిల్ప పద్ధతి పెంపొందినట్లు కనిపిస్తుంది. మనకి ఎవరి కాలం నుండి? మౌర్యలోని గొప్ప సామ్రాజ్యం, మౌర్య సామ్రాజ్యమే కాదు యావత్ భారతదేశంలో అత్యంత గొప్ప రాజుగా భావించే అశోకుని కాలం నుండే మనకి స్థానికమైన ఆంధ్ర శిల్పి ఇక్కడ శిల్పాలు చెక్కడానికి నేర్చుకున్నాడు అనమాట. తన స్థానికతను పెంపొందించుకున్నాడు. ఎందుకంటే చాలా శిల్పాలు చెక్కే అవసరం ఏర్పడింది. ఎవరినో ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవడం ఎందుకు, మనమే నేర్చుకుందాం అని నేర్చుకొని చాలా అద్భుతంగా నేర్చుకోండి. ఎవరికి సాధ్యపడని రీతిలో నేర్చుకొని అద్భుతంగా శిల్పాలు చెక్కాడండి మన ఆంధ్ర శిల్పి. ఆంధ్ర శిల్పుల కౌశల్యం సాంచి స్తూప త్వరణాలలోనూ ఎక్కడండి మన కౌశల్యం అంటే ఏటి కాదు, మన యొక్క ప్రతిభ. ఈ ప్రతిభ ఎక్కడ మనకు తెలుస్తుందంటే సాంచి స్తూప త్వరణం అనేది మన ఆంధ్ర శిల్పే చెక్కాడండి. ఆ తోరణం చూస్తే మీరు ఎంత అందంగా ఆ రోజు ఎలా చెక్కేసి ఉంటాడో అనేసి ఇప్పుడున్న మిషన్తో చెక్కిన అంత బాగా రాదండి, అంత బాగా చెక్కాడు అనమాట. అలాగే అమరావతి నాగార్జున శిల్పాలలోనూ ఇదేంటంటే మనకి ఆంధ్ర శిల్పి పరాకాష్ఠ అందింది అనేది పండితుల అభిప్రాయం. అంటే అదే ఉత్త స్థితి అన్నమాట. ఆంధ్ర శిల్పి అంత బాగా చెక్కినట్టుగా మనకి ఎక్కడెక్కడండి ఆధారాలు సాంచి స్తూపం, అమరావతి, నాగార్జున కొండలో బయటపడిన ఈ శిల్పాలండి ఆధారం. ఇంత అందంగా శిల్పాలు చెక్కాడనమాట. పరాకాష్ఠ అంటే శిఖర స్థాయికి చేరింది. ఇక ఆంధ్ర బౌద్ధ క్షేత్రాల అన్నిటిలోనూ అమరావతి
సుప్రసిద్ధమైనందున అమరావతి స్తూపము నుండి లభ్యమైన శిల్పమునందుల పద్ధతులే ఇతర ఆంధ్ర శిల్పమునందులు కూడా ప్రతిఫలించినందున బౌద్ధ యుగ ఆంధ్ర శిల్పమునకు అమరావతి రీతి అని పేరు వచ్చింది. మన ఆంధ్ర శిల్పి ఇప్పుడు వరకు అంటాను కానీ మన రీతి ఏ రీతి? సాంచి రీతి, బరుగుతు శిల్పరీతే, మధురా శిల్పరీతే, గాంధార శిల్పరీతే అంటే ఆంధ్రాలకు కూడా ఒక ప్రత్యేకమైన శిల్పరీతిని ఏర్పడిందండి. ఒక ప్రత్యేకమైన శిల్పరీతిని మన ఆంధ్రులు పొందారంటే వాళ్ళు ఎంత ప్రతిభను కనపడితే కానీ ఒక శిల్పరూపం ఇది కూడా మనకు అంత స్థాయికి గాంధార శిల్పితో సమానమైన రీతిలో పొందారు అంటే ఎంత ప్రతిభను చూపించారు అర్థం చేసుకోండి. మన శిల్పరీతిని ఏమని పిలుస్తారంటే అమరావతి రీతి అని పిలుస్తారనమాట. ఇక సాంచి బర్హూత్ శిల్పముల వలె కేవలం దేశీయ సాంప్రదాయాలకే అనుగుణంగా తయారైన అమరావతి శిల్పము ప్రత్యేకమైన నైపుణ్యమైన ప్రశస్తమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ అందుచేత అమరావతి రీతి అనే పేరు సార్థకమైంది. చూడండి, సాంచి బర్హూత్ స్తూపాల వల్ల కేవలం దేశీయ సాంప్రదాయాలే అనుగుణంగా అంటే సాంచి బర్హూత్ శిల్పముల వలె అంటే వాళ్ళు అక్కడ దేశీయ సాంప్రదాయం మన విదేశీయులు కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అన్నమాట. మన శిల్పరీతిలోనే మన భారతదేశంలో ఒక్కటే మన టెక్నాలజీ లేనప్పుడు ఇప్పుడే చూడండి చాలా మిస్సైల్ మనం రష్యా కాంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, లేదా అమెరికా కాంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఆ రోజుల్లో కూడా శిల్పులు అనే వ్యక్తులు బయట దేశాల్లో కూడా వెళ్ళి అక్కడ ఎంత బాగా చెక్కుతున్నారో అవి తీసుకుని మన భారతదేశంలో వచ్చి ఇక్కడ అప్లై చేసేవారు అనమాట. ఇక్కడ అలా కాకుండా మన ఆంధ్ర శిల్పి అనే ఒక పేరు రావాలంటే మనకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉండాలి. ఆ లక్షణం ఏంటంటే మనం ఇతరుల మీద కొద్ది వరకు ఇంపోర్ట్ చేసుకున్నా సరే మన ప్రతిభను చూపించామన్నమాట. ఇతరులతో మనం చాలా డిఫరెంట్. ఆంధ్ర శిల్పి అనే వ్యక్తి ఇతరులతో కంపేర్ చేస్తే చాలా విలక్షణమైన లక్షణాలను ఆ శిల్పంలో చెక్కి చూపించాడు అనేది మనం చెప్పుకోదగిన పాయింట్. అందువల్ల మనకి ఇక్కడ ఒక ప్రత్యేకమైన రీతి మనకు ఒక పేరు ఇవ్వడం జరిగింది. అదే అమరావతి రీతి. అమరావతి శిల్పం అనేది అందుకు వచ్చిందనమాట. ఇక సాంచి బర్హూత్ శిల్పం గ్రామీణమైన ప్రాకృతి సాన్నిహిత్యాన్ని ప్రదర్శిస్తుంది. ఏంటంటే మనకి సాంచి శిల్పంలో కానీ బర్హూత్ శిల్పాల్లో కానీ చెక్కిన శిల్పాలు గ్రామీణ జీవితం గురించి మనకేంటంటే తెలియజేస్తున్నాం. అంటే గ్రామీణంలో ప్రజా జీవితం ఎలా ఉండేది అనేది ఆ శిల్పాల్లో బయటకు కనబడుతుందన్నమాట. ఆ శిల్పాలను అధ్యయనం చేస్తే ఆనాటి గ్రామీణ జీవితం ఈ విధంగా ఉండేదనేసి మనకు సాంచి బర్హూత్ శిల్పంలో తెలుస్తుంది. కానీ దీనికి కొద్దిగా భిన్నంగా మనకి శాతవాహన డైనస్టీ అనేది ఎందుకంటే బాగా డెవలప్మెంట్ అయిన డైనస్టీ కాబట్టి ఈ డైనస్టీ ఎలాగంటే నాగరిక జీవితం అంటే నగర జీవితం అనే విలక్షణ లక్షణాన్ని ప్రదర్శిస్తుంది. అంటే నగరంలో జీవన విధానం ఎలా ఉండేది అంటే ఈ గ్రామీణ జీవితంతో పాటు నగర జీవన విధానాన్ని కూడా ఈ శిల్పి అమరావతి శిల్పంలో చూపించాడనమాట. బహుశా అందుకు కారణం ఏటై ఉంటుంది. ఇందువల్ల అమరావతి శిల్పంలో గ్రామీణ జీవితం కన్నా నగర జీవితం ఎక్కువ ప్రతిఫలిస్తుంది. ఏటి కారణం అంటే ఆనాడు ధనికులైన శ్రేష్ఠులు గృహపతుల పోషణలో అమరావతి శిల్పం తయారు కావడం కావచ్చు. ఇక్కడ ఎందువల్ల ఇది అయ్యి ఉండొచ్చు అంటే అమరావతి శిల్పాలు చెక్కించిన వ్యక్తులు బాగా డబ్బున్న నగరంలో ఉన్న ప్రజలు కాబట్టి వాళ్ళ యొక్క విధానాలు ఇక్కడ పెట్టమంటారు అనమాట. మన గ్రామీణ ప్రజల జీవనం అక్కడ ఇచ్చేయనివ్వరు. వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాబట్టి వాళ్ళదే మా అనుగుణంగా చెక్కండి అనేసి ఆర్డర్ వేస్తారు కదండి. వాళ్ళ అనుగుణంగా చెక్కమనడం వల్లే మనకి అమరావతి శిల్పంలో నేటండి నగర జీవనం కనబడుతుందన్నమాట. ఇక అమరావతి శిల్పం రెండు దశలు స్పష్టంగా కనబడతాయి అనమాట. ఏంటంటే అమరావతి శిల్పంలో మనకు 2 దశలు ఉన్నాయి. ఎందుకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, సుమారు 500-400 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రతి దశలో మారుతూ ఉంటుంది. ఇప్పుడు బిల్డింగ్లు చూడండి, ఒక 100 సంవత్సరాల క్రితం మన ఊర్లో ఎలాంటి బిల్డింగ్లు ఉండేయండి, పట్టణాల్లో ఎలాంటి బిల్డింగ్లు ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటి బిల్డింగ్లు కడతారు అంటే టెక్నాలజీ పెరిగిందా, అప్పటికిప్పుడు మార్పులు వచ్చే మొదటి దశ అనమాట. ఆ తరువాత వచ్చిన రెండవ దశ అనమాట. ఇప్పుడు మొదటి దశ ప్రథమ దశ అంటే మొదట్లోని శిల్పాలు చెక్కినప్పుడు ఫస్ట్లోని అనమాట. ఆ ఫస్ట్లోని శిల్పం కేవలం ఎలాగైనా దేశీయమైన సాంచి
బిల్సా శిల్పానికి చాలా సన్నిహిత్యంగా ఉండేదన్నమాట. మన చెక్కిన శిల్పి ఎలా చెక్కేవాడు, ఈ దేశీయ శిల్పానికి అనుగుణంగా వాళ్ళకి ఇక్కడ కొద్ది వరకు అది ఇంపోర్ట్ చేసుకుంటూ ప్రథమ దశలో కనబడేది అనమాట ఈ శిల్పాలు. కానీ రెండవ దశకు వచ్చేసరికి ఏంటంటే గాంధార శిల్పరీతిని ఇక్కడ పుణుకుపుచ్చుకోండి అనమాట. ఇంకా గాంధార శిల్పరీతి ఇంకా బాగుంటుంది. దాన్ని మన ఆంధ్ర శిల్పిల్ని గ్రహించి ఇది వేస్తే ఇంకా కొద్ది వరకు ఇచ్చేసి తనకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది కదండి, తన ప్రత్యేక లక్షణం ఉటకాయిస్తూ దీంతోపాటు ఈ గాంధార శిల్పిని కూడా రెండవ దశలో చూపించాడు అనమాట. అయితే మార్షల్ పండితుడు చెప్పినట్లు ఈ స్టేట్మెంట్ ఇంపార్టెంట్ అండి. ఈ ఫలానా స్టేట్మెంట్ ఎవరిచ్చారని మిమ్మల్ని అడగొచ్చు. చూడండి, మన అమరావతి శిల్పం గురించి మార్షల్ పండితుడు ఏమని చెప్పాడు అంటే ఒక కామెంట్ చేశాడు అనమాట. ఇతని ప్రకారం ఏ కామెంట్ అంటే, తన వ్యక్తిత్వానికి దేశీయతకు భంగం రాకుండా ఆంధ్ర శిల్పి గాంధార శిల్ప సాంప్రదాయాన్ని జీర్ణించుకున్నాడు. ఏంటంటే తినుకొక లెక్క ఉంటుంది అనమాట. మన ఉనికిని ఎక్కడ కోల్పోకుండా ఇతరుల దగ్గర ఉన్న మంచి లక్షణాలు తీసుకుంటూ మన ఉనికిని ప్రదర్శించవచ్చు. అలాంటిదే ప్రదర్శించారు మన ఆంధ్ర శిల్పిని. ఎవరన్నారండి స్టేట్మెంటు? మార్షల్ పండితుడు అన్నాడు అనమాట. ఇక నాగార్జునకొండ, రామిరెడ్డిపల్లి, గోలి శిల్పాల్లో చాలా భాగం రెండవ దశకు చెందినవి. అంటే ఇక్కడ ఇంచుమించు గాంధార శిల్పరీతి ఇక్కడ కనబడింది అనమాట. మన ఆంధ్ర శిల్పిలో రెండవ దశ ఏ శిల్పాల్లో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో బయటపడినా ఆనవాళ్ళు బట్టి మనకు రెండవ దశ ఇవి అని చెప్పొచ్చు. అంటే నాగార్జునకొండ, రామిరెడ్డిపల్లి, గోలి శిల్పాల్లో అనమాట. ఇక అమరావతి శిల్పంలో అవ్యక్తమైన సౌందర్య తృష్ణ, మానవత్వంలో ఆసక్తి గోచరిస్తుంది. ఏంటండి, అమరావతి శిల్పంలో అవ్యక్తమైన సౌందర్య తృష్ణ అటండి. అంటే ఇప్పుడు నా మొహం చూడండి, ఈ మొహాన్ని ఇలాగ నువ్వు బొమ్మకి చెక్కాలంటే ఎంత కష్టమో తెలిసింది. కానీ ఆంధ్ర శిల్పి ఎక్కడ కూడా డీవియేషన్ లేకుంటే ఎంత నీట్గా చెక్కాడు అంటే అంత నీట్గా చెక్కేవాడు అనమాట. ఇక అవయవ సౌష్ఠవాన్ని తీర్చిదిద్ది సహజ సౌందర్య శిల్పంలో రూపొందించిన ఆంధ్ర శిల్పి ఆదర్శం. అంటే ఎంత సహజంగా వచ్చేదంటే నిజంగా ఇతను మనిషి బొమ్మను అచ్చు గుద్దేశాడు అనమాట. ఇప్పుడున్న మిశ్రమాలతో ఎంత బాగా వేస్తే వస్తుందో అంత బాగా ఆంధ్ర శిల్పి ఆ రోజు వేసాడు అనమాట. ఇందులో ఎక్కడే చూడండి ఆంధ్ర శిల్పి ఒక లోపల ఉన్న ఏడుపు కానీ చూడండి, భావాలు. ఒక బొమ్మలో భావాలు చూపించడం అంటే అది మామూలు విషయం కాదండి. ఒక శిల్పంలో భావాలు చూపించడం అంటే అది సాధారణ విషయం అయితే కాదు. చూడండి, మన మనోగత భావాలు ఏవి, ప్రేమ కానీ, కోపం కానీ, వాత్సల్యం కానీ, గర్వం కానీ, దయ కానీ, విషాదం కానీ ఇవి చిత్రించడంలో అమరావతి శిల్పుదే అగ్రతాంబూలం. అంటే మిగతా మీరు ఏ శిల్పులు ఏకంగా గాంధార కాదు, మన భారతదేశంలో ఉన్న మధుర శిల్పి కానీ ఏ శిల్పం తీసుకున్నా సరే ఎంత అందంగా మొహంలో కలయికలు చూపించడం అంటే మన ఆంధ్ర శిల్పికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చుకోవచ్చు అనమాట. అంత బాగా ఆ శిల్పాన్ని చెక్కారనమాట. స్త్రీ పురుషుల శిల్పాల్లో కానీ పశుపక్ష శిల్పాల్లో కానీ స్తబ్దత గోచరించదు. ఎలా అంటే అలా అచ్చు గుద్దిశాడు అనమాట. ఇంకా నిజంగా ఆ బొమ్మను చూసి మన అందుకే ఆంధ్ర శిల్పి ఆనాడు చెప్పిన ఆ బొమ్మలు చెక్కడం బట్టి ఆనాటి జీవన విధానం ఎలా ఉంది ఈజీగా గ్రాస్ప్ చేయగలిగాం. ఇక అమరావతి శిల్పాన్ని దర్శించేటప్పుడు చైతన్యపూరితము ఆదర్శప్రాయం అయినందున సౌందర్యలోకం ప్రత్యక్షమైనట్లు ఉంటుంది. ఇక ఇంచుమించు మనం ఒక్కసారి మీరు ఎప్పుడైనా అమరావతికి ఉన్న బౌద్ధ స్తూపాలు కానీ అక్కడికి వెళ్ళి ఒక్కసారి చూడండి. ఆ మనోహర దృశ్యం ఎలాగంటే ఒక తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినట్టుగా అంత ఆనందపూరితమైన భావం కలుగుతుంది అనమాట. ఇక ఈ శిల్పంతో పాటు చిత్రలేఖనం ఎలా ఉంది అంటే, చిత్రలేఖనం అంటే ఇటు పెయింటింగ్ బొమ్మలు గీయడం అనమాట. చిత్రలేఖనం అంటే ఈ చిత్రలేఖనం కూడా చాలా ఉచ్చ దశలో ఉండే శిల్పం అయితే ఎంత అందంగా తీర్చిదిద్దాడో శిల్పాలతో పాటు చిత్రలేఖనం పెయింటింగ్ కూడా అంతే బాగా వేసాడు అనమాట. ఇలాంటి పెయింటింగ్ ఎంత బాగా వేశారని మనకి ఎక్కడంటే అజంతా గుహలోని శ్వేత గజ జాతక చిత్రం అనేది ఉందండి. ఒక పెయింటింగ్ బొమ్మ ఉందండి. ఆ బొమ్మ పేరు ఏం పేరండి, 10వ నెంబర్ గుహలో ఉందన్నమాట. శ్వేత గజ జాతక చిత్రం అనే బొమ్మ ఉంది. ఆ బొమ్మ శ్వేతవాహన యుగం నాటిదే.
శాతవాహనులు చెక్కి వేయించిన పెయింటింగ్ అది. ఆనాటి ప్రజలటండి మనకి ఇంకా ఆనాటి పెయింటింగ్ విధానాలు బయటపడాలంటే ఆనాటి ఇన్ని బొమ్మలు బయటపడ్డాయంటే లోపల ఇంట్ల లోపల ఏంటండి రామాయణము, భాగవత, పురాణ గాథలు ఇండ్ల లోపల గోడలపై చిత్రించుకునేవారని మనకు సప్తసతి వల్ల తెలుస్తుంది. గాథా సప్తసతి వల్లటండి లోపల ప్రతి ఇంటి లోపల కూడా బొమ్మలు వేసుకునేవారు. రామాయణము, మహాభారతం, భాగవతం, పురాణ గాథలు ఇంటి లోపల గోడలపై పెయింటింగ్ వేసుకునేవారన్నమాట, చిత్రించుకునేవారని మన గాథా సప్తసతి వాళ్ళు తెలుస్తుంది. అంటే ఆ 450 సంవత్సరాల పరిపాలన, శాతవాహనుల పరిపాలన నాటంలోనే ఎన్ని వైవిధ్యాలు జరిగాయి చూడండి. అసలు ఎంత బాగా టెక్నాలజీ పెరిగింది, ఎంత బాగా పరిపాలన జరిగిందంటే శాతవాహన యుగం అనేది చాలా గొప్పదండి, చాలా గొప్ప యుగం అండి అది. అలాంటి యుగంలో ప్రజలు ఎంత ఆనందంగా గడిపారో ఒక్కసారి ఊహించుకోండి. ఇక మన క్లాస్ ఎవరైతే సీరియస్గా ఉన్న గ్రూప్ 2 యాస్పిరెంట్ అనే వ్యక్తి కానీ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కూడా ఇది చాలా బాగా పనికి వస్తుంది. మీరు మనం చెప్పే క్లాస్ని డైలీ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు 75 మార్కులు ఏపీ హిస్టరీ పేపర్లో మీరు మన క్లాస్లో వచ్చిన అచ్చుగుద్దినట్టు చదివిన 60 నుంచి 65 మార్కులు మీరు ఈజీగా చేయగలరు. నేను చాలా ఈజీగా ఏపీ హిస్టరీ పేపర్ అనేది మనం చేయగలిగాను. మీరు కూడా నాలాగే సాధించాలని నేను ఎలాంటి కోచింగ్ అనేది తీసుకోలేదండి. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా సాధించాను. మీరు కూడా మీరు ఏదో విధంగా కొద్ది బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకాన్ని క్లమ్జీ అవుతారనే ఉద్దేశంతోనే ఇలాంటి నేను పడిన ఇబ్బంది మీరు పడకూడదు, ఎలాగైనా విద్యార్థులకు అందించాలి అనే ఉద్దేశంతో, తాపత్రయంతో ఈ క్లాస్ చేసి చెప్తున్నాను. మన క్లాస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి. ఫ్రెండ్స్కి తెలియచేయండి. బాగా సీరియస్గా ఎవరైతే చదువుతుంటారో వాళ్ళకి ఉపయోగపడాలండి ఇవి. ఓకే, ధన్యవాదాలండి.